గురవే సర్వలోకానాం విషజే భవరోగినాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే పూజ గది ఈశాన్యంలో ఉండకూడదా. అంటే నేను యాక్చువల్గా ప్రాక్టికల్గా ఎవరికన్నా ప్లాన్ ఇచ్చినప్పుడు ఈశాన్యంలో కనుక పూజ గది పెట్టగానే వెంటనే అదేంటండి ఈశాన్యంలో పూజ గది ఉండకూడదు కదా, అలా ఎలా ఇస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు. అందుకనే నేను వారి యొక్క సందేహాలను తీర్చడానికే ఈ వీడియో చేయడం జరిగింది. దయచేసి అందరూ ఈ వీడియో లాస్ట్ వరకు చూడవలసిందిగా మనవి. ఇప్పుడు ఈశాన్యంలో పూజ గది ఉండవచ్చా ఉండకూడదు అంటే చాలామంది చెప్పేది ఏంటంటే ఈశాన్యంలో పూజ గది ఉండకూడదు అనే చెప్తారు. ఎందుకనంటే వారు చెప్పేది ఏంటంటే ఈశాన్యం ఎప్పుడు ఓపెన్గా ఉండాలి, నైరుతి ఎప్పుడు క్లోజ్గా ఉండాలి. ఈశాన్యంలో పూజ గది పెడితే మరి ఓపెన్గా ఉండటం కుదరదు కదా, క్లోజ్ అయిపోతుంది కదా, ఎలా పెడతారని చెప్పేసి అంటున్నారు. అయితే నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పాను, నైరుతి క్లోజ్గా ఉండాలి అనేది శాస్త్రంలో ఎక్కడా లేదు. ఇప్పుడు నైరుతి క్లోజ్గా ఉండాలి అనే దానికి ఆపోజిట్గా ఈశాన్యంలో ఓపెన్ ఉండాలి అనేది సృష్టించారు. శాస్త్రంలో మాత్రం ఎక్కడా కూడా ఈశాన్యం ఓపెన్గా ఉండాలని చెప్పలేదు. అయితే ఇప్పుడు మనం పూజ గది ఎక్కడ ఉండాలి అని చూస్తే పూజ గది కంపల్సరీ ఈశాన్యంలోనే ఉండాలండి, అందులో డౌట్ లేదు. శాస్త్రంలో అదే చెప్పారు. అంటే ఎలాగంటే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. మనం వాస్తు శాస్త్రంలో అష్టదిక్పాలకుల్ని నవగ్రహాలని సాటిస్ఫై చేస్తూ గృహ నిర్మాణం జరగాలని చెప్పాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వంటగది ఎక్కడ పెడతామంటే ఆగ్నేయంలో పెడతాం. ఎందుకనంటే ఆగ్నేయానికి దిక్పాలకుడు అగ్నిదేవుడు, ఆయన్ని సాటిస్ఫై చేస్తూ అక్కడ గది ఉండాలి. అంటే అక్కడ అగ్ని కార్యాలు జరిగే, అగ్ని సంబంధమైన కార్యక్రమాలు జరిగే గది ఉండాలి. అందుకనే అక్కడ వంటగది అనేది ఆగ్నేయంలో పెడుతున్నాం. మరి ఈశాన్యంకి వచ్చేటప్పటికి ఈశాన్యానికి దిక్పాలకుడు ఎవరంటే ఈశ్వరుడు. అలాగే గ్రహరీత్యా చూస్తే దిక్కులకు అధిపతులు గురువు కేతువు, ఇద్దరు కూడా ఆధ్యాత్మిక గ్రహాలండి. సో అంటే ఇప్పుడు ఈశ్వరుణ్ణి, గురువుని, కేతువుని సాటిస్ఫై చేసే విధంగా అక్కడ గది ఉండాలి. అంటే అక్కడ ఒక ఆధ్యాత్మిక సంబంధమైన గది మాత్రమే ఉండాలి. అంటే మనకి పూజ గది అక్కడే ఉండాలి. ఈ లాజిక్ మీకు అర్థమై ఉంటుందని చెప్పేసి అనుకుంటాను. కానీ లేదండి మీరు చెప్పిన లాజిక్ మాకు నచ్చలేదు, మేము చాలామంది చెప్పిందే ఫాలో అవుతాము, ఈశాన్యంలో పూజ గది ఉండకూడదు అనేదే ఫాలో అవుతాము, మీరు చెప్పింది మేము వినము అంటే సరే. అయితే శాస్త్రంలో ఏం చెప్పారో చూడండి. విశ్వకర్మ వాస్తు శాస్త్రంలో ఏం చెప్పారంటే ఈశాన్యే దేవతా గృహం, పూర్వస్య స్నాన మందిరం, ఆగ్నేయం పాకసదనం, భాండాగారం ఉత్తరే అని చెప్పారు. అంటే ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే ఈశాన్యంలో పూజ గది ఉండాలి, తూర్పు దిక్కున స్నానాల గది ఉండాలి, ఆగ్నేయం పాకసదనం అంటే ఆగ్నేయంలో వంటగది ఉండాలి, భాండాగారం అంటే డబ్బు పెట్టే గది ఏదైతే ఉందో అది ఉత్తరంలో ఉండాలి. ఇంత క్లియర్గా చెప్పారు. అలాగే మనం వేరే వాస్తుశాస్త్ర గ్రంథాలు కనుక తీసుకొని మనం పరిశీలించినట్లయితే చాలా వాస్తుశాస్త్ర గ్రంథాలు ఏం చెప్పారంటే ఐంద్రాన్ దిశం స్నానగృహం, ఆగ్నేయం పచనాలయం, యామ్యాయాం శయనం, వేస్మ నైరుత్యాం శస్త్రమందిరం, పశ్చిమ్యం భోజన గృహం, వాయువ్యం ధాన్య మందిరం, ఉదీత్యాం హాటకం, సద్య ఐశాన్యే దేవమందిరం అని చెప్పారు. అంటే దీని అర్థం తూర్పున స్నానాల గది, ఆగ్నేయంలో వంటగది, దక్షిణంలో పడగది, నైరుతిలో ఆయుధాగారం, పశ్చిమంలో భోజనాలయం, వాయువ్యంలో ధాన్య, ఉత్తరంలో ధనం, ఈశాన్యంలో పూజ గది ఉండాలి అని చెప్పేసి కొన్ని వాస్తుశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. మీరు ఏ వాస్తుశాస్త్ర గ్రంథం తీసుకున్నా పూజ గది ఈశాన్యంలోనే ఉండాలని చాలా క్లియర్గా చెప్పారు. ఇందులో మతభేదాలు కూడా లేవు. కాబట్టి పూజ గది ఈశాన్యంలోనే, వేరే మతాంతరం చెప్పలేదు, వేరే ఎక్కడ పెట్టమని చెప్పలేదు. కాబట్టి పూజ గది ఈశాన్యంలోనే ఉండాలి. ఇంకొక వీడియోలో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు. స్వస్తి.